Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. డిఎంఎస్ మైనింగ్ సార్, అలాగే సంజయ్ కుమార్ గారు, నా తోటి డైరెక్టర్ అయిన జి రెడ్డి గారు, అలాగే జిఎం సేఫ్టీ గారు, జిఎం సిపిపి, అదర్ జనరల్ మేనేజర్స్, అదర్ ఆఫీసర్స్ అండ్ అదర్ సూపర్వైజర్స్, వర్క్మెన్ అందరికీ శుభోదయం. ఇప్పుడు అందరి ఒక 15 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అందరి వక్తల యొక్క కామన్ మెసేజ్, కామన్ కన్సర్న్ ఏంటంటే యాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. సింగరేణి ఇండియాలో కోల్ ప్రొడక్షన్లో 10% మాత్రమే. 700 మిలియన్లు మనం దేశమంతా ఉత్పత్తి చేస్తే మళ్ళీ 67 మిలియన్లు ఉంది, అంటే ఆల్మోస్ట్ 10%. కానీ యాక్సిడెంట్ పరంగా చూస్తే ఆ రేషియో లేదు, అంతకంటే చాలా ఎక్కువగా ఉంది. మరి ఇందాకలా వైసారే గారు చెప్పినట్టుగా అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. 30 సంవత్సరాలు పైబడి అందరూ ఓపెన్ కాస్ట్లో పనిచేస్తున్నారు. మనకి ఓపెన్ కాస్ట్లు కొత్త కావు. అలాగే అండర్గ్రౌండ్ మైన్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 years నుంచి నడుస్తున్నాయి. మరి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనేది మనము ఆలోచిస్తే, ఇందాక వక్తలు చెప్పినట్టుగానే మెన్, మెషిన్, మేనేజ్మెంట్ 3 సూత్రాల మీదనే ఆధారపడుతుంది, అందరికి తెలిసిన విషయం. ఈ డైరెక్షన్లో సింగరేణి ముందుకొచ్చి డిఫరెంట్ రీజన్స్లలో మీటింగ్స్ పెట్టి కార్మికులు, అధికారులు, ఇన్స్పెక్టర్స్ నుంచి విలువైన సూచనలు తీసుకొని మరి ఎంతవరకు ఇది ఆమోదమైన చూసి అది ఇంప్లిమెంట్ చేసి కార్పొరేట్ యొక్క చైర్మన్ గారి యొక్క ఉద్దేశం జీరో హార్మ్కి దిశగా వెళ్ళాలి. ఆ డైరెక్షన్లోనే ఇవాళ ఈ వర్క్షాప్ పెట్టడం జరిగింది. నాకు తోచిన 2-3 విషయాలు తెలంగాణ చెప్పింది, అంటే అందరూ తెలిసిన విషయమే ఉండొచ్చు. నిన్న మొన్న జిఎం సేఫ్టీ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ లైట్ మోటార్ వెహికల్స్ తర్వాత డంపర్స్ ఎదురుగుండా రావడం వల్ల అవి యాక్సిడెంట్స్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఎస్పెషలీ వర్కింగ్ బెంచెస్ దగ్గర ఉన్నాయి. ఆ స్వింగ్లో ఇవి తగలడం జరిగింది, నియర్ ఎంసీఎల్లో అలాగ జరిగింది యాక్సిడెంట్. సో ఆ పైన కూర్చున్న డంపర్కి కింద ఉన్న ఆపరేటర్ తర్వాత వ్యక్తి కూడా కనబడకపోవచ్చు. సో ఇది ఎలా అంటే
నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం మాట్లాడుతుంటేనే ఆ విషయంలో ఉన్న లోపాలు ఏంటి, దాన్ని మనం ఎలాగ అధిగమించవచ్చు అనే విషయాలు బయటపడతాయి. నేను జస్ట్ క్యాజువల్గా ఏదైతే జెండా పెడుతున్నామో ఆ జెండాకి ఈ లైట్ ఎమిట్ చేస్తుంది కదా గురువే సార్, దాన్ని ఏమంటారు? రిఫ్లెక్టివ్. ఆ జెండా కూడా రిఫ్లెక్టివ్ టేప్ పెడదాము. చీకట్లో కనబడకపోయినా కనీసం లైట్ అయినా పడి ఆ వ్యక్తికి కనబడుతుంది. ఆ జెండా కూడా ఒక 2 మీటర్స్ ఎత్తులో పెట్టి దానికి ఒక రిఫ్లెక్టివ్ టేప్ పెడితే లైట్ కనబడకపోయినా కనీసం డంపర్ లైట్గా రిఫ్లెక్ట్ అయ్యి ఒక వ్యక్తి కానీ ఆర్ ఒక వెహికల్ ఉంటుందని మనకి ఐడియా వస్తుంది. అలా కొంచెం యాక్సిడెంట్ ప్రివెంట్ చేయొచ్చు అన్నాను. అది గురువయ్య గారు వెంటనే అదే వెరీ గుడ్ సజెషన్, అన్ని ఏరియాస్లో అన్ని దగ్గర చేసేద్దాం అన్నారు. ఇది అందరికీ మరి ముందే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. అంటే జస్ట్ మనం మాట్లాడుతుంటేనే కొన్ని సేఫ్టీ విషయాలు. అలాగే ఇంకొకటి నేను వచ్చిన తర్వాత చూసింది, ఈ సిమ్యులేటర్స్లలో ఏదైతే మనం ట్రైనింగ్ తీసుకుంటామో కొన్ని విషయాలలో మనం దాంట్లో వెనకబడున్నాం. ఎలాగంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఓపెన్ క్యాస్ట్ మైన్, లైక్ రాత్రి నడపడం, చీకట్లో నడపడం, ఫాగ్ ఉన్నప్పుడు ఎట్లా నడపడం, వర్షం పడుతుంటే ఎట్లా నడపడం, ఎదురుగుండా డంపర్ వితిన్ స్ట్రైకింగ్ డిస్టెన్స్లో వస్తే ఎలా నడపడం, ఆ క్షణంలో ఈ డంపర్ నడిపే వ్యక్తి యొక్క మానసిక ఆలోచన ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా అధిగమిస్తాడు. సో ఇవన్నీ సిమ్యులేషన్లో మనం కనుక పెంపొందిస్తే, ఆ సిమ్యులేషన్ ద్వారా ఆపరేటర్స్ అందరు కనుక ట్రైనింగ్ అయితే దానివల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పి మనకున్న R1 ఏరియాలో ఈ సిమ్యులేటర్ ద్వారా ఢిల్లీలో ఆ సాఫ్ట్వేర్ పెంపొందించిన వ్యక్తిని పిలిపించి మరి అవన్నీ ఇన్కార్పొరేట్ చేసి మరి అందరికి ట్రైనింగ్ ఇవ్వాలని అనుకున్నాం. ఆ ప్రాసెస్ గురువయ్య గారు తర్వాత ఏజిఎం మన జిఎం ఓసీపీస్ కూడా టేకప్ చేశారు. అది కూడా మనము అలాగే ఎన్నో నాకు తోచినవి నేను చెప్పడం, మాటలలో రావడం, అలాగే డిఫరెంట్ రీజన్స్లలో కండక్ట్ అయిన వర్క్షాప్స్ వల్ల ఎన్నో సూచనలు రావడం, అలాగే మనకి మైనింగ్ ఇన్స్పెక్టర్స్ ఇప్పుడు మనమంతా గత 40-30 సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేసి ఇక్కడే, సో మనకి ఎక్కువ అవుట్ సైడ్ ప్రపంచం కానీ అవుట్ సైడ్ సింగరేణి కానీ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంటుంది. బట్ మనకు వచ్చిన మైనింగ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళంతా దేశమంతా అన్ని కోల్ మైన్స్, మెటల్ మైన్స్ అన్ని ఏరియాస్లో తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని మరి మన ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఈ రెండింటిని మనం జోడీ చేసుకొని ఒక గుడ్ అడిషనల్, అంటే ఉన్న ఎస్ఓపీస్ కంటే ఎక్స్ట్రా ఎస్ఓపీస్ ఏమైనా రాయగలిగి దీనివల్ల ఏమైనా యాక్సిడెంట్స్ తగ్గితే నథింగ్ లైక్ దట్. సో మనం అనుకున్న జీరో హార్మ్కి మరి ఈ వర్క్షాప్స్ అన్నీ ఉపయోగపడతాయని అందరూ 100% పార్టిసిపేట్ చేయాలని, ఎటువంటి భయం అదే నేను చెప్పాను మేనేజ్మెంట్కి రేపు పొద్దున్న మా సార్ ఏమో తిడతాడో కొడతాడో ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా మీరంతా 100% పార్టిసిపేట్ చేసి మీ యొక్క సూచనలు మనం ఇంప్లిమెంటబుల్ సజెషన్స్ ఏదైతే ఇంప్లిమెంట్ చేయగలమో అవన్నీ ఇచ్చి, సో మనం అందరం ఈ యొక్క జీరో యాక్సిడెంట్ హార్మ్ దిశగా మరి వర్క్షాప్స్ని తోడ్పడతాయని మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.